ఇక ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యాతాలకుంట ట్రంక్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా తన రాజకీయ లక్ష్యం నెరవేరబోతోందని ఆయన అన్నారు. రైతులకు గోదావరి జలాలు అందించాలన్న తన కల సాకారం కాబోతుంది అంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. గోదావరి జలాలతో వ్యవసాయం చేయాలన్నది ఖమ్మం జిల్లా రైతాంగం చిరకాల స్వప్నం. గోదావరి వరుసగుంటూ ప్రవహిస్తూ ప్రతి ఏడాది లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలుస్తున్నప్పటికీ చుక్క నీరు కూడా వాడుకోలేని ఖమ్మం జిల్లా రైతాంగం. గోదావరి జలాలు వ్యవసాయంతో సిరుల పంటలు పండించాలన్నది ఖమ్మం జిల్లా ప్రజల ఆశ, రైతాంగం ఆశ. ఈ స్వప్నం సాకారం కాబోతుంది. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఈ ఆశ నెరవేరబోతోంది. మరికొద్ది రోజుల్లో గోదావరి జలాలు ఖమ్మం జిల్లాలో పరవళ్లు తొక్కబోతున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యాతాలకుంట టన్నెల్ పనులను స్వయంగా పరిశీలించారు. తుమ్మల నాగేశ్వరరావు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు మంత్రి అయిన ప్రతిసారి, మీరు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా ఈ గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. మరికొద్ది రోజుల్లో మీ స్వప్నం సాకారం కాబోతుంది, ఏమంటారు? శ్రీరామచంద్రుడి దయ, నాకు సహకరించినటువంటి అందరు ముఖ్యమంత్రుల యొక్క సహకారం, దానివల్ల ఖమ్మం జిల్లా చిరకాల కోరిక తీర్చే భాగ్యం నాకు కలగటం నా అదృష్టం. అయినా సరే మీరన్నట్టు దాన్ని దారి మళ్లించాలంటే అనేక ఆటంకాలు ఉన్నాయి. బ్యారేజీలు కావాలి. ఇప్పుడు సీతమ్మ సాగర్ బ్యారేజీ మొదలు పెడితే ఎన్జీటీ ద్వారాగా అది కూడా ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుంది. దాన్ని క్లియరెన్స్ తెచ్చుకుంటున్నాం. ఈ ప్రాజెక్టుకి నిన్నటిదాకా సిడబ్ల్యూసి క్లియరెన్స్, వాటర్ ఎలకేషన్ కూడా లేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 67 టీఎంసీకి సిడబ్ల్యూసి కూడా క్లియరెన్స్ తీసుకొచ్చి ఆగిపోయిన పనులన్నింటినీ కూడా, ఆనాడు నిర్ణయించినటువంటి పనులన్నింటినీ కూడా నిర్ణయించి టన్నెల్స్ తవ్వాలా, కెనాల్స్ తవ్వాలా అనేటటువంటి సందిగ్ధం నుంచి టన్నెల్ అయితేనే సేఫ్గా చిరకాలం ఈ ప్రాజెక్టు నిలుసుద్దని చెప్పి నిర్ణయం చేసి సాంకేతిక నిపుణుల యొక్క సలహాల మేరకి యాతాలకుంట టన్నెల్, జూలూరుపాటు టన్నెల్ మొదలుపెట్టాము. ఇది సుమారు 2 కిలోమీటర్ టన్నెల్ సంవత్సర కాలంలోనే పూర్తి చేశారు. రేపటి నుంచి జూలూరుపాటు టన్నెల్ని కూడా మొదలుపెట్టి అది కూడా 2 కిలోమీటర్లు. ఈ రెండు కూడా టన్నెల్స్ పూర్తి అయితేనే భూభాగంలోకి నీళ్లు ఎక్కువ వెళ్తాయి. కాబట్టి టన్నెల్ పూర్తి చేసినటువంటి అధికారులకి, ఏజెన్సీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పకుండా ఈ సీజన్లో, ఈ వర్షాకాలంలో లైనింగ్ పూర్తి చేసుకొని ఈ టన్నెల్ మిగతా చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేయమని అడగటం జరిగింది. ఈ యొక్క టన్నెల్ ద్వారా సత్తుపల్లి ట్రంక్కి వెళ్ళి సత్తుపల్లి నియోజకవర్గం, పార్ట్ ఆఫ్ అశ్వారావుపేట నియోజకవర్గానికి కూడా నీళ్ళు వెళ్తాయి. ఇంకో 4వ పంప్ హౌస్ దమ్మపేట మండలంలో ఉంది. అది కూడా ఈ సంవత్సరం పూర్తి చేసి ఈ సత్తుపల్లి ట్రంకులో ఉన్నటువంటి మొత్తం ఆయకట్టుకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. త్వరలోనే పనులు పూర్తి చేసి త్వరలోనే సత్తుపల్లి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా గోదావరి జలాలను ప్రవహింపజేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకమైన కృషి చేస్తుంది. ఓటు స్టూడియో.